ప్రతి ఉదయం దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తుంటున్నాను. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మన కొరకు ఏర్పాటు చేసినటువంటి వాక్యభాగము మొదటి దినవృత్తాంతాల గ్రంథము 16వ అధ్యాయము 10వ వచనాన్ని ధ్యానించుకున్నాం. మొదటి దినవృత్తాంతాల గ్రంథము 16వ అధ్యాయము 10వ వచనాన్ని ధ్యానించుకున్నాం. ఆయన పరిశుద్ధ నామమును బట్టి అతిశయించుడి, యెహోవాను వెదకువారు హృదయమునందు సంతోషించుదురుగాక. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనకు మన కుటుంబాలకు ఇస్తున్నటువంటి వాగ్దానం, యెహోవాను వెదకువారు హృదయమునందు సంతోషించుదురుగాక. ఈ యొక్క వాగ్దానము దేవుడు మన కుటుంబాలకును మనకును ఆశీర్వాదకరంగా దేవుడు మార్చునుగాక. మరి ఈ యొక్క మాటల యొక్క ఆత్మీయ అర్థాలను మనం గ్రహించినట్లయితే, దావీదు ఇశ్రాయేల్ యొక్క ప్రజలకు రాజుగా ఉన్నటువంటి సందర్భంలో జరిగినటువంటి మరి చరిత్రను ఈ యొక్క అధ్యాయంలో మనం చూడగలం. పై భాగంలో మనం గమనించినట్లయితే, దేవుని యొక్క మందసాన్ని తీసుకొచ్చి దావీదు యొక్క రాజనగర్లో ఉంచినప్పుడు, ఆ దేవుని యొక్క మందసము ఎదురు దేవుణ్ణి స్తుతించేదానికి, దేవుణ్ణి ఆరాధించేదానికి, దేవుణ్ణి కీర్తించేదానికి మరి దావీదు ఒక గుంపును ఏర్పాటు చేయటం జరిగింది. ఆ యొక్క గుంపుకు అధిపతిగా ఆసాపును నియమించటం జరిగింది. ఆసాపు మరి కీర్తనకారుడుగా ఉంటున్నాడు, దేవుణ్ణి కీర్తిస్తూ ఉంటున్నాడు. ఇక్కడ ఇంకా మనం గమనించినట్లయితే 7వ వచనంలో, ఆ దినమందు యెహోవాను స్తుతి చేయు విచారణను ఏర్పరిచి దావీదు ఆసాపు చేతికిని వాని బంధువుల చేతికిని దానిని అప్పగించెను. మరి దేవుణ్ణి స్తుతించేదానికి ఒక బాధ్యతను ఆసాపుకు దావీదు ఇచ్చి ఉంటున్నాడు. అందును బట్టి ఆసాపు దేవుని యొక్క మందస్సు ఎదుట మరి దేవుణ్ణి స్తుతిస్తూ ఉంటున్నాడు, దేవుణ్ణి కీర్తిస్తూ ఉంటున్నాడు. అక్కడ మళ్ళీ 8వ వచనం, యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించడి, ఆయన నామమును ప్రకటన చేయడి. కీర్తనలో కూడా మనం చూడగలం, ఆసాపు కొన్ని కీర్తనలు రచించాడు. మరి ఇక్కడ దావీదు రాజుగా ఉన్నటువంటి కాలంలో దేవుని యొక్క మందస్సు ఎదుట దేవుణ్ణి కీర్తిస్తూ ఉంటున్నారు. ఈ యొక్క 15వ వచనంలో మనం గమనించినట్లయితే, మరి దావీదు తన కొరకు దావీదు పురమందు ఇండ్లు కట్టించును, దేవుని మందస్సునకు ఒక స్థలమును సిద్ధపరిచి దాని మీద గుడారం ఒకటి వేయించెను. దేవుని యొక్క మందసానికి ఒక ప్రత్యేకమైనటువంటి గుడారాన్ని సిద్ధపరిచాడు. ఆ దేవుని యొక్క మందసాన్ని తీసుకొచ్చి ఆ యొక్క గుడారంలో ఉంచి దేవుణ్ణి కీర్తించేదానికి, దేవుణ్ణి స్తుతించేదానికి, దేవుణ్ణి పాటలతో మహింపరిచేదానికి ఒక వ్యక్తిని అధిపతిగా నియమించి ఉంటున్నాడు. ఆ వ్యక్తే ఆసాపు. మరి ఇంకా పైభాగంలో మనం గమనించిన 4వ, మరియు అతడు యెహోవా మందసం ఎదుట సేవ చేసు ఇశ్రాయేలుల దేవుడైన యెహోవాను ప్రసిద్ధి చేయుటకును వందించుటకును ఆయన స్తోత్రములు చెల్లించుటకును లేవీలలో కొందరిని నియమించును. మరి దేవునికి మరి కీర్తించేదానికి, దేవుణ్ణి స్తుతించేదానికి లేవీల్లో కొందరిని నియమించినట్లుగా మనం చూస్తుంటాం. ఆ ధన్యత లేవీల యొక్క వంశానికి, యాజకత్వం చేసేదానికి లేవీలను దేవుడు ఎన్నుకొని అంటున్నాడు. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డారా, అనేక అంశాలను మనం చూడగలం చరిత్రలో. మరి దేవుడు ఈ ఉదయకాల సమయంలో మనకు ఇస్తున్నటువంటి వాగ్దానం, యెహోవాను వెతుకువారు హృదయమందు సంతోషించుదురు, ఆయన పరిశుద్ధ నామమును బట్టి అతిశయించుడి. మరి మనం గమనించినట్లయితే, కొందరు రథములను బట్టి, కొందరు గుర్రములను బట్టి అతిశయించుదురు. మనమైతే జీవం కలిగినటువంటి దేవుడిని బట్టి మనము అతిశయించేటువంటి వారిగా మనం ఉంటున్నాము. యెహోవాను వెతకువారు హృదయమునందు, ఆయన్ను ఎవరైతే వెతుకుతారో, ఆయన్ని జాగ్రత్తగా ఎవరైతే వెతుకుతారో వారు హృదయమునందు సంతోషిస్తారంట. అనగా దేవుణ్ణి వెతికినట్లయితే వారి యొక్క జీవితాలు సంతోషమయంగా ఉంటాయి. ఈ లోకంలో అనేక వాటి కొరకు వెతుకుతూ ఉంటారు, అనేక విషయాల కొరకు ఆరాటపడుతూ ఉంటారు. కానీ దేవునిలో
మరి సంతోషము ఉంటుంది. ఆయన సన్నిధిలో నిత్య ఆనందము ఉంటుంది. ఆయన సన్నిధిలో నివసించే వారందరూ మరి ధన్యులని దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తుంటున్నాం. ఉదయకాల సమయంలో ఆయనను వెతికేటువంటి వారిగా, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించేటువంటి వారిగా నీవు నేను ఉండాలని ఈ కొద్ది మాటల ద్వారా నేను హెచ్చరిక చేస్తుంటాను. దేవుడు యొక్క మాటలను మీకును మీ కుటుంబాలకును ఆశీర్వాదకరంగా దేవుడు మార్చునుగాక. ఆమేన్.